కొమరం భీం జిల్లా కూడా మన వాళ్ళే చూస్తున్నారట. అక్కడ 11 మండలాలు ఉన్నాయి. మొత్తం ఇవన్నీ మన మంచిర్యాల జిల్లా వాళ్ళే చూస్తున్నారు. అందుకని ఈ 2 జిల్లాలకి అటు 19 ఇటు 11 ఎన్నేనే. ఆదిలాబాద్ కూడా మీరే చూస్తున్నారా? 2 మండలాలు. సూపర్, అద్భుతం. మీరు అన్ని చేస్తే ఆదిలాబాద్ కూడా తీసేసుకోండి. చక్కగా 31 మండలాలు మనం చేయాలి. ఈ మండలాల్లో ఒక్కొక్క మండలానికి ఒక కలశం ఇస్తే ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి ఒక్కొక్క గ్రామానికి తీసుకువెళ్తే ఎన్ని రోజుల్లో అయిపోతే మీరే ఆలోచించండి. అంటే ఒక్కొక్క మండలంలో ఎన్ని గ్రామాలు ఉండొచ్చు? 20, 15, 10 ఇలా ఉంటాయి. 10 ఊళ్ళు ఉంటే 5 రోజుల్లో అయిపోతాయి ఉదయం సాయంత్రం చేస్తే. 20 ఉంటే 10 రోజుల్లో పూర్తయిపోతాయి. ఏదైనా మనకి గడువు రేపు 29వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది. అమావాస్య దాకా 15 రోజులు మాత్రమే టైం. 15 రోజుల లోపు చేసి ఇచ్చిన వాళ్ళకి బహుమానం. అది ఊరికే చూపించి తీసుకురాకూడదు, కార్యక్రమం చేసి పంపించాలి. గ్రామాలలో కమిటీలు ఏర్పాటు చేయాలి. అర్చక స్వాములని ఆ గ్రామంలో ఏ అర్చకులైనా పర్వాలేదు, గ్రామ అర్చకులు. దాంతోపాటు గ్రామంలో కాస్త యువతి యువకులు పెద్దవాళ్ళు ఉంటారు, 30 ఏళ్ళ నుంచి 50 ఏళ్ళు. అలాంటి వాళ్ళు ఆడవాళ్ళు 4, మగవాళ్ళు 4 ఒక కమిటీ. అలాగే 50 దాటిన వాళ్ళు, 70 లోపల ఉండేవాళ్ళు, మన ఉమ్మక్కలాగా స్ట్రాంగ్గా ఉండేవాళ్ళు ఉంటే నెంబర్స్ తీసుకుంటాం. వాళ్ళు ఒక 10 మంది, 5 యువకులు ఉంటారు. యువతి యువకులు 20, 18 నుంచి 25 లోపల ఉండేవాళ్ళు. వాళ్ళని ఒక 4 ఏర్పాటు చేసుకుంటాం. ఇలా ఏర్పాటు చేసుకుంటే మన తెలంగాణ ప్రాంతంలో 2 లక్షల మంది వాలంటీర్స్ మనకి తయారవుతారు. చెప్పండి. ఇది ఒక రామదండుగా మనం ధర్మరక్షణ కోసం మనం చక్కగా చేసుకోవచ్చు. చేద్దామా? అందరం ధర్మరక్షణలో భాగంగా వ్యక్తులు తయారు చేసుకున్నాం. ప్రతి ఒక్కడు కూడా రామ హృదయాన్ని తాకితే, ఆ కలశాన్ని తాకితే, రామ హృదయం అంటే కలశాలే. రామునికి జీఎస్ వారు అభిషేకించిన కలశాలు మన ఊరు వస్తాయి. మనందరం తాకితే మన సంకల్పాలన్నింటినీ అది హృదయంలో చేర్చుకొని మనందరినీ హృదయంలో పెట్టుకుని జీఎస్ వారి దగ్గరికి వస్తే గురువుగారు ఆ కలశాలని తాకి, ఆ కలశాలలో అనేక ద్రవ్యాలు ఉంచుతారు అభిషేకం చేసేటప్పుడు. సహస్ర కలశ అభిషేకం అంటే ఏదో 1000 చెంబులతో నీళ్లు పోయడం కాదు. అందులో ఏ ద్రవ్యాలు వేయాలో నీళ్లు అభిషేకించేటప్పుడు బావి నీళ్లు, చెరువు నీళ్లు, అలాగే మంచుతో వచ్చే నీళ్లు, నదీ జలాలు, ఎన్ని జలాలు తీసుకొస్తారో అన్నింటినీ తీసుకొస్తారు. అలాగే సముద్ర జలాలు తీసుకొస్తారు. అలాగే సర్షపాలు వేస్తారు, ధాన్యాలు వేస్తారు, ఎన్నో రకాల రసాయనాలు వేస్తారు. అటువంటి అభిషేకం ఎక్కడ మనం చూడలేము, మన జీఎస్ స్వామి దగ్గరే చూడగలుగుతాం. అలాంటి విధి విధానాలతో పాంచరాత్ర ఆగమ గ్రంథం ఎలా చెప్పిందో అలా చేస్తున్నారు మన జీఎస్ స్వామి వారు. 33 ఏళ్లుగా జరుగుతుంది ఈ అభిషేకం. ఈ సంవత్సరం విలక్షణంగా 2 రాష్ట్రాలలో కోట్ల మంది భక్తులు తాకిన ఆ రామ కలశాలతో రామునికి అభిషేకం చేసి ఈ జగత్తు భారాన్ని రాముని శిరస్సున పెడుతున్నారు మన జీఎస్ స్వామి. చైతన్యాలుగా జీఎస్ స్వామితో మనమే కాదు, ఈ 28 రాష్ట్రాలు ఉన్నాయి మనకి. అంటే 2 రాష్ట్రాలు పూర్తి చేస్తున్నాం. 26 రాష్ట్రాలలో ప్రధానమైన కేంద్రాలకి మన వికాస్ తరంగిణి వైష్ణవ సంఘ స్వాములు వెళ్ళి ఒకే రోజున అన్ని రాష్ట్రాలలో ఒకే సమయానికి అక్కడ కలశాలు తాకించి సత్సంగం చేసి ఆ కలశాలు తీసుకొస్తారు. అమెరికా, ఆస్ట్రేలియా, లండన్, దుబాయ్, నేపాల్ ఇలాంటి ప్రాంతాల్లో కూడా ఈ కార్యక్రమం అక్కడ కూడా ఆ నగరాల్లో జరగబోతుంది. మనమే కాదు, యావదా వర్తతే చక్రం యావతీచ వసుంధర అంటారు కదా, అలా మొత్తం అంతా కూడా ఈ రామకలశం వెళ్తుంది. ఎందుకంటే రామాయణం ఎంతవరకు ఉంటుంది అంటే యావస్థాస్యంతి గిరయ, పర్వతాలు ఉన్నంతకాలం రామాయణం ఉంటుంది, నదులు ఉన్నంతకాలం. అలాగే ఈ భూమంతా ఇక్ష్వాకులది కనుక ఒకసారి రామ కలశం, రామ హృదయం ప్రపంచాన్ని చుట్టి రావాలి అని ఈ కలశాన్ని అన్ని చోట్లకి పంపిస్తున్నాం. చేద్దాం అలాగా.